హలో అండి, నమస్తే. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. శుభ్రంగా చేపలు కడిగి పెట్టుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలండి అన్నీ ఒకేసారి వేసేయాలండి. చేపలు, పచ్చిమిర్చి 3, కరివేపాకు, టమాటాలు అన్నీ కోసి సన్నగా పెట్టుకున్నవి అన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లండి. ధనియాల పౌడర్ అండి 2 స్పూన్లు. కారం అండి, మిర్చి పౌడర్ 2 స్పూన్లు. జీలకర్ర మెంతులు పౌడర్ అండి 1 స్పూన్. ఉప్పు 1 స్పూన్ అండి, రుచిని బట్టి అండి. నెక్స్ట్ అండి చింతపండు రసం అండి. చింతపండు రసం అయ్యాక ఆయిల్ అండి. అన్నీ వేసాక బాగా కలపాలండి. స్టవ్ వెలిగించి మూగడు పెట్టాలండి. చింతపండు రసం వేసాను కదండి, ఇక కాసిన నీళ్ళండి. నీళ్ళు వేసాక మూత పెట్టి ఉంచాలండి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. అంతా ఉడుకుతూ ఉంటుంది. కాస్త చిక్కబడేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఉడకాలండి బాగా. చూసారు కదండి, ఇలా ఉడకాలండి. దగ్గర పడింది కర్రీ. ఇప్పుడు చివరిన కొత్తిమీర వేయాలండి. అంతేనండి, కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి మళ్ళీ స్టవ్ బంద్ చేయాలి. ఇవి మంచి ముక్కలు పెట్టుకొని ఫ్రైకి అండి. ఇవి షాలో ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, జీలకర్ర పౌడరు, కరివేపాకు, కొత్తిమీర, కారం అండి, ధనియాల పౌడర్, నువ్వులు అన్నీ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలపాలండి బాగా.
ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2-3 డేస్ వరకు ఉంటుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఒక పక్క ఫ్రైకి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ పులుసు అండి. ఇది కూడా అయిపోయిందండి. పులుసు కూడా చూసారుగా ఎలా అయిందో. ఇలా చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. బాగుంటుందండి చేపల పులుసు. చూసి రుచి చూసి లైక్ చేసి కామెంట్ చేయండి.